కాదమ్మా, నువ్వేమో ముద్దుగా అందంగా ఏమంటారు ఇట్లా చక్కగా చాలా ముచ్చటగా ఉంటావు చూడగానే. నీ కళ్ళు, ముక్కు, మూతి ఇంత ముద్దుగుంటావు కదా. అట్లా ఈ మర్రి గూడలు, రాకాస, ఆ దయ్యము, ఆ నల్ల చెయ్యి, ఇది ఎట్లా ఏ బుద్ధి అయిందమ్మా నీకు? మీరు డైరెక్టర్ అడగాలి, ఆమె ఎట్లుంటది తెలుసా, ఇంకా సున్నితంగా ఉంటది మా డైరెక్టర్. ఆమె చేసింది ఇట్లాంటివి అంటే అసలు నమ్మబుద్ధి కాదు. అంటే మనకు కూడా చిన్నప్పుడు మనం కథలు వినేవాళ్ళం కదా, చందమామ కథలు, చాలా నీకు ఎప్పుడన్నా విక్రమ్ బేతాల్ ఇలాంటి కథలన్నీ విన్నాం కదా. అవన్నీ మనకు చిన్నప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించేది. కానీ ఇప్పుడు ఎవ్వరు పట్టించుకోవట్లే ఆ కథల్ని. ఏమన్నా అంటే స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ అంటున్నారు. అదే అవెంజర్స్ వచ్చేసిండ్రు. అదే. సో మన ఫోక్లోర్ లో కూడా ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. అదే నా ఇన్స్పిరేషన్. నేను అవి తెచ్చుకొచ్చి ఇప్పుడు ఈ కొత్త మోడర్న్ వరల్డ్ లో నేను పెట్టి చేస్తా అని చెప్పి. కరెక్టేనమ్మా. అదంతా సెట్లలో కూడా బాగానే తిరిగినావు కదా నువ్వు. మొత్తం అంతా నెత్తి మీద టోప్ ఒకటి పెట్టుకున్నావు, అక్కడిక్కడ తిరుగుతున్నావు చూసిన నేను. అది ఏమంటారు, అది ఇట్లా సినిమా షూటింగ్ జరుగుతుంటే పక్కకి BTS టోపీది నేను కాదు మా డైరెక్టర్. ఆమె ఒకటి, నువ్వు ఒకటి, ఇద్దరున్నారు. ఆ పిల్లగాడు ఒక పిల్లగాడు వచ్చి నీ చేయి బట్టి కొంచితే, అరే నేను ప్రొడ్యూసర్ ని రబ్బయ్యాను. అదంతా చూసినప్పుడు అనిపించింది. ఇప్పుడు అసలు అన్ని చూసినాక ఇంటికి వచ్చినాక నిద్రపోయినాక కళ్ళలాగా అవే కనబడు, భయమవుడు అట్లేమన్నా అయిందా ఒక్క రోజన్న? అది షూటింగ్ మంచిగా అవుతుంది అన్న స్ట్రెస్ ఉండింది, కానీ షూటింగ్ లో ఆ పుర్రెలు అవన్నీ ఏం భయం కానీ. నువ్వు ఎప్పుడన్నా ఇటువంటి సినిమా నచ్చింది కదమ్మా నీకు? అంటే రాకాస మాకు చూడనీకి అది బుడరీలు అయితే దయ్యాల దాని లెక్కనే ఉన్నది. నీకు ఎప్పుడన్నా చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా చూసిన భయపడు, చీకటిని చూసి భయపడు, మీ అన్న ఇట్లా నిన్ను భయపెట్టుడు? నాకు దెయ్యం సినిమాలు ఇప్పటి వరకు నా జీవితంలో 5-6 చూసుంటాను అంతే. చాలా భయం నాకు, చాలా భయం అంటే రాకాస సినిమా చాలా భయం. అందుకని నేను సినిమా చూసినప్పుడు దెయ్యాలు లేవు సినిమాల్లో, అందుకని నాకు భయమేలే. అంటే దెయ్యాలు లేవు అంటే ఎక్కువసేపు ఉండవు. దయ్యం లేని రాకాస సినిమా, ఎక్కువసేపు లేని రాకాస సినిమా. రాక్షసుడు దెయ్యాలు ఒకటా? రాక్షసులు అంటే ఇప్పుడు నాకు దేవుళ్ళు రాక్షసులు ఒకటి తెలుసు, దేవుళ్ళు దయ్యాలు ఒకటి తెలుసు, కానీ రాక్షసులు దయ్యాలు ఒకట అంటే మరి తెలియదు. కాదు, రాకాస అంటే ఇప్పుడు రాక్షసుడు అన్నట్ట. ఏమో మరి. వాడు ఎందుకు నల్లగా ఉన్నాడు? వాడు కాదే అది, ఆ నల్లగా ఉన్నాడు వాడు. మరి ఇంకోవాడు. అమ్మ నువ్వు మస్తు కన్ఫ్యూజన్ చేసి చెప్తున్నావు నన్ను. అసలేనా అది చిట్టి బుర్ర. సినిమా కన్నా ముందు ఒక ట్రైలర్ వస్తుంది, అందులో మీకు కొంచెం అన్నీ ఆ బుడ్డరీళ్ళని ఇంకొంచెం ఆ బుడ్డరీల్ని దాటి ఇంకొంచెం పెద్ద రీల్ చేస్తాం. ట్రైలర్ మీరు చూసింది టీజర్, ట్రైలర్ లో ఇంకొంచెం క్లియర్ గా ఉంటుంది. నాకు అది టీజర్ అయిపోయినాక నాన్న రాకపోతే నాకు ఇంత దొమ్మకంత ఆగమాగం అయిపోయింది. నాకు ఒకటే దెబ్బకు ఓ ఏమన్నా ఇట్లా చేసినట్టు పిల్ల. ఆ బక్క పిల్లగాడు ఇప్పుడు సంగీతం ఉన్నాడు కదా, బక్క పిల్లగాడు సన్నగా మంచిగా ఫీల్ అవుతాడు పాపం, డైట్ చేస్తున్నాడు చాలా. సంగీతం ఉంటాడు కదా, ఆ సంగీతం వచ్చి ఒక్క శతాంచుడు కాదు, నువ్వేమో ప్రొడ్యూసర్వి, మన భయం ఉన్నది ఆ పిల్లగాడికి. మేడం నేను ఇక్కడ నిలబడాలా అని అడుగుతాడేమో అనుకుంటే వచ్చి ఏంటి హారిక అంటున్నాడు. నువ్వు చెప్తుంటే నేను చెప్పనిస్తేనే లేడు, గయ్యగా పడబట్టి. కరెక్ట్, అట్లనే. అందుకనే ఫస్ట్ సినిమా అయితే సంగీత కొంచెం ఇట్లా భయం, ఇట్లా ప్రొడ్యూసర్ అని ఉండే. ఇంకా మేము రెండో సినిమా చేస్తున్నాం, రెండోది మేము చేస్తున్నాం. ఎప్పుడు మాతోనే ఉంటాడు, అప్పటి నుంచి మాతోనే ఇట్లా కలుస్తాం కదా చాలా సార్లు. తన సినిమాలు ఏమైనా మేము వెళ్ళినాం. మన దాంట్లో ఏదైనా ప్రొడక్షన్ ఉన్నా కూడా వస్తాడు, ఎప్పుడు విష్ చేస్తాడు. అట్లా ఫ్యామిలీ అయిపోయాం కదా, దోస్తాన్ అయిపోయింది. అందరికి పింక్ ఎలిఫెంట్ కి సంగీత్ కి పెద్ద దోస్తాను. ఈ మానసం ఎడికెంచి పట్టుకొచ్చిన ఆమె శ్రీకాకుళం పిల్ల. అటు దగ్గర రాక్షసులు ఎక్కువ ఉంటుండొచ్చు, మనది కొంచెం దయ్యాలే ఎక్కువ కానీ రాక్షసుల పేర్లు తక్కువ విన్నాం. శ్రీకాకుళంలో ఉంటుంటాయి రాక్షసులు. అదే అడిదిక్కి రాక్షసులు ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఎందుకంటే ఇక్కడ దిక్కు మేము మోహిని దయ్యం, చింత చెట్టు మీద దయ్యం, ఊడల మరి మీద దయ్యం, గిసుంటి దయ్యాల పేర్లు విన్నా గానీ నేను రాకాస, రాక్షసి అట్లాంటి పేర్లు వినలే. రాక్షసి వినలే. ఆ రాక్షసి విన్నా గానీ అంటే మా నాన్నకి నేను మీ నాన్న అంటే అది కదా, నువ్వు ఇంతగానో నువ్వు ఇంత మంచి ప్రొడ్యూసర్ అయి ఒక సినిమా 2 సినిమాలు 3 సినిమాలు ఇంత నడుస్తుంది. ఏమిటికమ్మా నీకు ఇంత మనుషుల మీద చిన్న చూపు ఎందుకు? ఎంత చిన్న చూపు లేకపోతే నువ్వు మా అన్నను పెట్టావు నీ సినిమాలో 3 సినిమాలు చేసిన ఒక్కదాంట్లో నన్ను పెట్టినవా? మీ అన్నకి పొలిటికల్ కెరియర్ చాలా బిజీగా ఉంది, మాకు టైం ఇస్తలేరు ఆయన. నాగేంద్ర బాబు అన్న పొలిటికల్ బిజీగా ఉన్నాడు, ఫుల్ బిజీగా ఉంటే టీవీ షోలకు చేస్తలేడా? మరా
అది ఒక్కొక్కసారి వస్తుంది మరి. సినిమా అంటే కొన్ని రోజులు ఇచ్చేయాలి కదా మాకు. అవును, హీరో తల్లి, హీరో తండ్రో, హీరోయిన్ తండ్రో, ఏదో ఒకటి చేయకపోనా. హీరోయిన్ కి తండ్రి లేడు. నువ్వు అట్లా చూసుకుంటున్నావు ఆర్టిస్టులు పట్టకుండా. అట్లా కాదు మా కాదమ్మా, మరి మీ నాయనని ఎందుకు పెట్టావు? నువ్వు ఇంత చిన్న చూపు ఉంటుందా నీకు? ఇంట్లో మనిషి పెట్టవా? నాకు చాలా బాధ అయింది. లేదు అట్లా చిన్న చూపు ఎందుకుంటుంది? నేను ఊరికే అట్లా అంటున్నాను. కాదన్నా, నువ్వు గిన్ని చేస్తున్నావు, బిడ్డ సినిమాలు చేయకపోతుంటివి, ఆ పిల్ల పెట్టుకోకపోయా నేను అడగద్దా? అందుకని అడుగుదాం అనుకున్నా. నెక్స్ట్ సినిమాలో అంటే నెక్స్ట్ లో కూడా లేడు, దాని తర్వాత నెక్స్ట్ లో ఉన్నాడు అన్న. ఏదైనా ఇది పద్ధతి మంచిగా లేదమ్మా నీ అరక నీకు. ఇప్పుడు ఇంట్లో అందరూ ప్రతి 4 సినిమాలకి ఒకసారి మా నాన్న వస్తారు. అది ఎక్కనా ఇది 4వ సినిమాలో ఉంటారు. 4 సినిమాలు పెట్టుకో, 3 అయినాయి. 4 సినిమాలు ఈ త్యాపకైతే మీ నాన్న లేకపోని వచ్చి నేను ఇంటికాడ కొట్లాడతా. గెస్ట్ అపియరెన్స్ కోసమైనా పిలుస్తాను నేను మీకోసం. మరి లేకపోతే ఇంట్లో అన్న ఉండంగా ఒక్క సినిమాల నాన్న పెట్టుకోకపోతేవి, ఇన్ని సినిమాలు చేస్తేవి. నా బిడ్డ 3 సినిమాలు చేసిందని ఆయనకి ఎంత ఇది ఉంటే గర్వం ఉంటది. 4 సినిమాలు నాన్న పెట్టుకోవా? పెట్టుకుంటా 4వ సినిమా పెట్టుకోవాలి నమ్మ. నువ్వు అట్లా చేయొద్దు. ఏదేమైనా కానీ ఇంట్లో మనిషిని విడిచిపెట్టి నువ్వు బయట వాళ్ళని అందరినీ పట్టుకొని చేస్తా అంటావు.